నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం తీరును ప్రశ్నించిన పేర్నాని. ప్రభుత్వ భూములు 99 పైసలకే, రాజధాని పనుల్లో భారీ దోపిడీ అని విమర్శ. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని ఫైర్. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వారిపై సంపత్ నాయక్ ఆగ్రహం. దేశం ధర్మం కోసం పవన్ పోరాటం, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు తేవడం సరికాదు, రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపణ. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు. నాగేశ్వర్ ను మేధావిగా చూపించడం సరికారన్న వీర్రాజు, రాజకీయ వ్యాఖ్యలకు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపణ. బీజేపీ విమర్శలకు ముందు తన వైఖరి చూసుకోవాలని సూచన. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న లివర్ క్యాన్సర్ కేసులు. ఫ్యాటీ లివర్, హైపటైటిస్ వైరస్లతో పెరుగుతున్న ప్రమాదం. లివర్ డ్యామేజ్ సైలెంట్ కిల్లర్ గా మారుతోందని హెచ్చరిక. ముందస్తు పరీక్షలు, జీవనశైలి మార్పులతో ప్రమాదం తగ్గించుకోవాలని సూచన. హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. రాజకీయ, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పదాలు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరా గాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంత కాలం, మానవుల మనుగడ ఉన్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాద్ నగరం నడిపొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతి రాజధాని నిర్మాణ పనులు, మెగా డీఎస్సీ వ్యవహారంపై వైసీపీ నేత పేర్నాని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో ప్రభుత్వ భూములను 99 పైసలకే కేటాయిస్తూ కొందరికి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. రాజధాని కార్యాలయ నిర్మాణంలో అడుగుకు 20,000 వరకు కాంట్రాక్టులు ఇస్తున్నారని, ఇందులో భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందన్నారు. విద్యాశాఖ పాఠశాలల్లో అవసరమైన స్థాయిలో ఉపాధ్యాయులను నియమించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసినా మెగా డీఎస్సీ వాస్తవానికి దగా డీఎస్సీగా మారిందన్నారు. ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్టులు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్టులు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి, అరే సమాజానికి నష్టం చేస్తున్నామే, ఈ బడిలోకి వచ్చినోడు
మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిన్ లాగా పట్టుకు ఏలాడతాడు కదా ఈ దుర్మార్గుడు. వచ్చినాడు తప్పుడు రూట్లో వచ్చినాడు, చిల్లర కొట్టి వచ్చినాడు. 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిన్ లాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాతి నీచాలు చేశారంటే 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీసాం. మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే మెరిట్ లిస్ట్ ప్రకటించరు. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 1వ ర్యాంక్ ఎవరికి, 3,30,000 ర్యాంక్ ఎవరికో ఇవ్వాల్సిన పని ఉందా లేదా? ఎవరంట మెరిట్ లిస్ట్ ఎవరంట బయటికి. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాగేశ్వర్ ను మేధావిగా చిత్రీకరించడం సరికాదని, కమ్యూనిజాన్ని కాపాడుకోలేని వ్యక్తి ఇప్పుడు ఇతరులకు బోధనలు చేయడం విచారకరమన్నారు. రాజకీయ అంశాలపై నాగేశ్వర్ చేస్తున్న వ్యాఖ్యలకు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీపై విమర్శలు చేసే ముందు తన వైఖరిని పరిశీలించుకోవాలని సూచించారు. అడిగారా? అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడగలేదా అంటే ఎంతమందిని కించపరుస్తున్నావు నువ్వు? ఎవరు అతను? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుణుడు గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరన్నా అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని. మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిజం దమ్ముందని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వాన్ని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే. దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తాం, వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. ఆడ అపర మేధావులుగా మీలాంటిలో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు. ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాకా వస్తారు. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్ట్గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పిపోతున్నావు, అది బయటికి చెప్పాలంటే. అలాంటి వాడి దగ్గరికి కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, ఏమండి వీర్రాజు గారు మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉన్నాను నేను. అలాగే ఆడింటికి వెళ్ళాము. ఏడు పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామేంటి ఆయన దగ్గరికి? తెలుగుదేశం పార్టీ మహానాడుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన పనులను వివరించడానికి కాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే మహానాడు నిర్వహించినట్లుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగాల్సిన వేదిక రాజకీయ ఆరోపణలకు పరిమితమైందన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ నిర్వహించిన మెగా డిఎస్సీపై అనేక సందేహాలున్నాయని పేర్కొన్నారు. ఒక మహిళగా స్త్రీ శక్తి అంటే మీ దృష్టిలో ఏంటి సార్? లోకేష్ బాబు గారు మీ దృష్టిలో ఏంటండి? మీ మహానాడికి మహిళలు రావట్లేదని చెప్పేసి మీరు మందిచ్చినా రావట్లేదు, బిర్యానీలు ఇచ్చినా రావట్లేదు, జనాలు రావట్లేదని చెప్పేసి కొన్ని ఏరియాలో ఎంత సిగ్గుచేటంటే రికార్డింగ్లు కూడా పెట్టి పిలిపించుకుందామని. అంటే మీకు ఒక స్త్రీకి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటనేది, మీరు పెట్టినటువంటి
రికార్డింగ్ డాన్సులు బట్టి అర్థమైపోతుంది కదండి, నాకు అర్థం అవట్లేదు. ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అసలు మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని తగ్గించడానికే పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మీ పర్ఫార్మెన్స్లు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాల్సింది, మీ తండ్రి కొడుకులకి ఇవ్వాలా భాస్కర్ అవార్డు. కానీ ఇంకంతకన్నా బెటర్ అవార్డులు ఏమన్నా ఉంటే అంత పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఏదో రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం మీదో అభివృద్ధి మీదో లేదు, మేము రాబో తరాలకి ఇది చేయబోతున్నామని చెప్పినటువంటి విషయంలో చేసినుంటే చాలా బాగుండేది. నిన్న అనిత గారు అంటున్నారు పార్లమెంట్ లో 33% పెట్టినా పెట్టకపోయినా మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 2029లో మేము చేయబోతున్నాము అని అన్నారు. అనిత గారు, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అసలు మీకు హోంమంత్రి పదవి ఎలాగొచ్చిందో పోనీ అదన్నా మీకు క్లారిటీ ఉందా? మీరు జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ బాబు గారికో చంద్రబాబు నాయుడు గారికో కాదు. ఎందుకంటే ఆయన ఒక దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇవ్వడం మూలాన మీకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. చర్చకు నేను సిద్ధం అని మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు. ఓకే ఫైన్, దేని మీదైనా మీరిచ్చే సంక్షేమం మీద గాని, మీరు ఇప్పుడు వరకు తెచ్చినటువంటి అభివృద్ధి గాని, కంపెనీలు గాని, యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగాలు గాని, మహిళలకు ఇచ్చినటువంటి భరోసాలు గాని, ఏ చర్చకైనా కూడా మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కదా అయ్యారు. మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే వస్తారు, చేతనైతే వాళ్ళతో సమాధానం చెప్పండి, వాళ్ళతో చర్చల్లో కూర్చోండి మీరు. అదే విధంగా 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? అదే విధంగా తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి 20 లక్షల దాకా కట్ చేసినటువంటి మహానుభావులు మీరు. మహిళల్ని మోసం చేసిన రైతుల పంట బీమా వ్యవహారంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియంను రైతుల తరపున ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులే ప్రీమియం చెల్లించాల్సి వస్తోందన్నారు. అరటి పంట వాతావరణ ఆధారిత బీమా పరిధిలో ఉన్నప్పటికీ వాతావరణ కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రీమియం చెల్లించినప్పటికీ అనేక మంది రైతులకు బీమా ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు బాధ్యులు ఎవరో గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉండింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేటివి. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించిన పంటల బీమా కవర్ అవుతా ఉంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మండలంలో ఉన్న ఈ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమోదైన గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి. సో గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాలి. పోనీ మొన్న డ్యామేజ్ అయిన టైంలో, మొన్న ఏదైతే పెనుగాలులు మొన్న రాత్రి వీచి ఇంత పెద్ద ఎత్తున మరి పంట 100 ఎకరాల్లో పంట ఏదైతే నష్టం జరిగిందో మొన్న రాత్రి వీచిన గాలులకు వేముల లింగాల మండలాల్లో, దీనికి సంబంధించి వెదర్ స్టేషన్లలో డేటా చెక్ చేస్తే, ఉదాహరణకు మీదిపెంట్లలో ఉన్నాం మనము, ఈ మీదిపెంట్ల రెవెన్యూ విలేజ్ మొత్తం కూడా వేముల వెదర్ స్టేషన్ కింద కవర్ అవుతా ఉంది. వేముల వెదర్ స్టేషన్ మీరు చూడొచ్చు, ఇక్కడ NA అని ఉందంటే నాట్ అప్లికబుల్, అంటే అసలు వెదర్ స్టేషనే పనిచేయడం లేదని అర్థం. వేరేజ్ ఇదే మండలంలో నల్లచెరువుపల్లిలో ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ ఉంది, అక్కడ 9.2 km/h వేగం రికార్డ్ అయింది. వేరేజ్ వేములకు వచ్చే కొద్దీ అసలు గాలి వేగమే నమోదు కాల. సో గాలి వేగం నమోదయ్యి 50 km/h గాలి ఉంటేనే పంటల బీమా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వము గైడ్ లైన్స్ లో పెట్టింది. పంటల బీమాకు సంబంధించిన సంస్థలు చెప్తా ఉన్నాయి. వేరాజ్ ఇక్కడ గాలి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకుడు సంపత్ నాయక్ పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుపై గతంలో మాట్లాడిన సంపత్ నాయక్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని జర్నలిస్టులు ప్రశ్నించారు. బాధితుల సమస్యలపై స్పందన ఎందుకు లేదని నిలదీశారు. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించారు. బాధితులకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అడిగిన ప్రశ్నలకు సరైన వివరణ ఇవ్వలేక సంపత్ నాయక్ అక్కడి నుంచి వెళ్లిపోయారని జర్నలిస్టులు తెలిపారు. లాయర్లను వాళ్ళు ఎవరైతే పెట్టుకుని ఇండివిజువల్ కేసులు పెట్టుకున్నాం. పాయింట్ నెంబర్ 1 వాళ్ళు అడిగిందా దానికి సంబంధించి కౌంటర్ ఏమంటారు? మీరు అడిగిన వాళ్ళను పనవేడి చెప్తారు, నిలబెడి చెప్తారు. ఇదే యూట్యూబ్ నీకు ఇదే యూట్యూబ్ సపోర్ట్ ఇచ్చుకోండి. యూట్యూబ్ అని మాట్లాడుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగి గర్భవతి అయిందన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆరోగ్య సమస్యలతో బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేసును అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని ఆదేశించారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తప్పుడు. ఈ అమ్మాయిల మీద ఇదేంది మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు? అమ్మాయి తరపున పోయి కూర్చొని ఏం జరిగిందో ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ నాయకులు మీరు ప్రతిపక్షమే కానీ ఊరుకు లీడర్లు కదా. మరి ఎందుకు మాట్లాడకుండా విలేకరులకు ఇట్లాంటి రాయండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ధర్నాలకు ప్రోత్సహిస్తున్నారు? ధర్నా చేయడం ఏ రకంగా న్యాయం అవుతుంది? మేమేం తప్పు మాట్లాడినామని మీరెందుకు ఇవాళ బహిష్కరించారు? ఈ తప్పుడు వార్త అయితే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించబడాలని మేము అన్నాం తప్ప. మరి ఇవాళ ఇక్కడ తమ్ముళ్ళందరూ వచ్చారు, కొంతమంది ఎందుకు వచ్చారు? వాళ్ళకు కూడా ఆడకూతుర్లు ఉన్నారు, ఇళ్ల బిడ్డలు ఉన్నారు. కొద్దిగా ఓపికతోటి డీల్ ఇది ఏం జరిగిందో తెలుసుకొని నువ్వు వాస్తవాలు రాయాల్సింది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని ఫాస్ట్ గా స్ప్రెడ్ చేసి సంకల్ గుద్దుకోవడం అనేది తప్పు. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు రాసినటువంటి వాళ్ళ దగ్గర ఏం క్లూ ఉందో, ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకురండి. సిఐకి చెప్పండి, డిఎస్పీకి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, నాకు కూడా ఇవ్వండి. శిక్షించకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా మళ్ళా ఫైనల్ చెప్తున్నాం. ఏటూరు నాగారం ప్రజలకు విజ్ఞప్తి. అమ్మాయి కుటుంబంతో మేము మాట్లాడినాము. అమ్మాయికి పాపము అన్యం పుణ్యం లేకున్నా హెల్ప్ లైన్ లో ఎవడో చెప్పినందుకు పట్టుకపోయి టెస్టులు కూడా చేసిర్రు. ఇవన్నీ అయినాక కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రేపు మీ ఏటూరు నాగారంలో మీ బిడ్డల మీద కూడా ఎలాంటి వార్తలు రాస్తారో అలాంటి వాళ్ళని క్షమించకండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలంగాణ జనసేన నాయకుడు సంపత్ నాయక్ మీడియా సమావేశంలో పలు అంశాలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం కోసం, ధర్మం కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం సరికాదని చెప్పారు. ఆయన వివాహాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కాదా? తులసి చంద్ ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి భావజాలు మీరు చూడండి అన్న. మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినాయండి, నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ మెజారిటీలా, నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా? మీరు దేశం పైన, ధర్మం పైన కొట్లాడటానికి సౌత్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి
అందరినీ ఏకఛత్రాధిపత్యం పైన నడుపుతున్నాడని ఇంత కుళ్ళెందుకురా బాబు మీకు? నువ్వు హెరిటేజ్లను దాడి చేస్తున్నావు, చేసుకోరా భయ్, మాకేముంది? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్య రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా వెదవల్లారా? పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. నేను తెలంగాణ బిడ్డనరా, నేను కట్టర్ తెలంగాణవాదిని, 100 కేసులైనని. మీ పైన ఏడైనారా? మీ పైన కేసులు ఏడైనాయిరా? అరే నేను జైల్లోకి పోయినన్నా, నేను జైల్లోకి పోతే నాకు బెయిల్ ఇవ్వలేదన్నా. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని యశోద హాస్పిటల్స్ కు చెందిన లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం వల్ల లివర్ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. లివర్ డ్యామేజ్ ను సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్ వైరస్లను ముందుగానే గుర్తించే చికిత్సతో ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. మద్యపానం తగ్గించడం ద్వారా లివర్, ప్యాంక్రియాసిస్ తగ్గించుకోవచ్చని చెప్పారు. జీర్ణకోశ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న చిన్న పుట్టగొడుగుల్లా వస్తాయి. పేగులో పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిమెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయడంతో కొలనోస్కోపీ అంటాం. ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతారు. కాబట్టి అలా క్యాన్సర్ని నిర్మూలించగలుగుతారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు. దీన్నే బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని పరిచయం వస్తుంది, లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిప్లు కనిపించింది. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులు తీసేసామనుకోండి, అలాగా 10 మందికి క్యాన్సర్ తొలగించేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలా మందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది. అవేర్నెస్ తెలుసుకోవాలి, అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. అది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం మురారి గ్రామంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గండేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1883 క్లస్టర్లలో ఇంధన పొదుపు లక్ష్యంగా డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నారని నాయకులు చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని వివరించారు. డిజిటల్ విధానం వల్ల ఇంధనం, సమయం, వ్యయం ఆదా అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈరోజు జరగబోవు తెలుగు పండుగ తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి తెలుగుదేశం మహానాడు పండుగ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు
ఇంధన పొదుపులో భాగంగా ఏదైతే మనకి ఇంధన కొరత రాబోతుందనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయో దాని గురించని ఇంధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో ఈరోజు ఎప్పుడు కూడా ఏదో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ యొక్క కార్యక్రమం, తెలుగు పండుగ కార్యక్రమం, మహానాడు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఏదైతే ఈ ఇంధన పొదుపు ఉందో దాని గురించి ఈ పొదుపు చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి యువ నాయకులు, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నారా లోకేష్ గారు ఈ యొక్క క్లస్టర్ల వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తూ, క్లస్టర్ ఇన్ఛార్జీలకి ప్రాధాన్యతనిస్తూ వారి యొక్క నాయకత్వ లక్షణాలని గుర్తించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రతి క్లస్టర్లోనూ కూడా నిర్వహించాలని చెప్పి తెలియజేయడం, వారి యొక్క ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ నవీన్ గారు, వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద ఉన్న ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉదయం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. వివాహ సంబంధాల కోసం అన్వేషిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలకు ఈ కార్యక్రమం మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. మంచిదని ఇది అందరికీ కేవలం బ్రాహ్మణే కాదు, అందరు కూడా. అయితే బ్రాహ్మణులుగా మేము 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో బ్రాహ్మణుల్లో వధువులు ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి 30వ తారీఖు అంటే శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 8 గంటల దాకా శివపార్వత కళ్యాణం నడుస్తున్నాం. పాల్గొన్న వారందరికీ కూడా ఆ రోజు రాత్రికి మరి ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే 31వ తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30 నుంచి ఉదయం 4:30 నుంచి 8:30 దాకా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమల శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చక్ర దర్శన కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. అందరికీ ఆయుష్యోహం గణపమైన వస్త్రాలు బహుకరించి స్వర్ణ మంగళధారణ కూడా చేస్తూ ఉన్నాం. ఇది దాతల యొక్క సహకారంతో 15 సంవత్సరాలు. ఇది కంచి స్వామి వారి ఆదేశానుసారం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అఖిల భారత స్థాయిలో 35వ వివాహ పరిచయం చేస్తున్నాం. తిరుపతిలో 26 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతాం. అలాగే మరి మొన్నటిదాకా 15వ తారీఖు దాకా, మే 15వ తారీఖు దాకా ఉచితంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని మరి 31వ తారీఖు సాయంత్రం పరిచయ వేదిక అయిన తర్వాత సుమారు 1500 అడ్రస్లు అబ్బాయిలు అమ్మాయిలతో కూడిన అడ్రస్ ఉచితంగా ప్రదానం చేస్తాం. అయితే 31వ తారీఖు స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టాం. అంటే ఇప్పటిదా 15వ తారీఖు తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అందరూ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఆదివారం రోజు 31వ తారీఖు మార్నింగ్ 9 గంటల నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది తిరిగి కూడా మళ్ళా బుక్ రూపంలో ఉంటుంది. దీనికి మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గారు మరి వారు వస్తున్నారు. వారితో పాటు లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారిని, అలాగే సుబ్బనమ్మ గారిని, అలాగే లోకల్ మా సిమ్స్ డైరెక్టర్ గారిని, ఇంజనీరింగ్ కాలేజ్ సిమ్స్ డైరెక్టర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.